జై మాదిగ, జై మాదిగ. నా పేరు యనుమల వెంకటస్వామి మాదిగ. ఉమ్మడి మామనార్ జిల్లా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నాయకుని, అదేవిధంగా మాదిగ ఉద్యోగుల కమిటీలో సీనియర్ జాతీయ కమిటీగా ఉన్నాను. ముఖ్యంగా మాదిగలమైన మనము ఈరోజు ఈ విధంగా కూర్చొని మాదిగల భవిష్యత్తు కోసం, మాదిగ విద్యార్థుల కోసం, తరతరాల భవిష్యత్తు కోసం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ మాదిగలకు అందకపోవడం వల్ల చేసిన మహా ఉద్యమమే ఎంఆర్పిఎస్ పోరాటం. ఆ ఎంఆర్పిఎస్ పోరాటంలో మాదిగలు ఎంతోమంది యువకులు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు, బలిదానం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది మహిళలు కూడా బలిదానం చేశారు. జీవ కానీ, భారతి కానీ, ఇట్లా చాలామంది యువకులు కూడా చాలామంది కూడా చేయడం జరిగింది. కృష్ణమాదిగతో పాటు 20 మంది యువకులతో ప్రారంభమైనటువంటి ఈ మహా ఉద్యమము ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్గా కూడా నిలబడింది. అంటే మాదిగ ఉద్యమానికి ఒక చరిత్ర లిఖించబడింది. చరిత్ర అని ఒక మాట చెప్పడంలో ఒక అర్థం ఉంది. ప్రపంచంలో చాలా నాగరికతలు వచ్చాయి. కొన్ని ఉపద్రవాల వల్ల, భూకంపాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల, తర్వాత రోగాల వల్ల అవి నశించిపోయినాయి. భూమిలో భూస్థాపితమైపోయింది. 3 నాగరికతలు ముఖ్యంగా మనము చదువుకుంటాము. అందుట్లో మొదటిది మన దేశానికి సంబంధించి పూర్వ చరిత్ర సింధులోయ నాగరికత మనకి ఇప్పటికి కూడా తవ్వకాల్లో బయటపడింది. సింధులోయ నాగరికతలో ఇప్పుడున్న పెద్ద మనుషులు మాదిగలు ఎట్లా ఉన్నారో అట్లా అప్పుడు మాదిగలు ఉన్నారు. అప్పటి మాదిగలకు వేట జీవితము. వేట అంటే పశువులు అంటే పశుపతిని ఆరాధించేవాళ్ళు. అమ్మ అంటే ఇంటికి అమ్మ ముఖ్యం కనుక అమ్మ తల్లిని పూజించినారు. ఆ కాలంలో ఎలాంటి విగ్రహాలు లేవు, ఎలాంటి గుడులు లేవు, ఎలాంటి పూజలు లేవు. అటువంటి తరానికి సంబంధించినటువంటి వంశం కనుకనే మన మాదిగలము ఆనాడు ఆ యొక్క నాగరికత అంతమైపోయింది, ఆ భూస్థాపితమైపోయింది. ఎందుకో కానీ బయట నుంచి వచ్చినటువంటి ఆర్య హిందూ నాగరికత రాజులు మనపైన దాడి చేసినారని కొంతమంది, లేదు వీళ్ళు ఏదో అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, రోగాలు, లేకుంటే వరదలు వచ్చో మొత్తం భూస్థాపితమైనారని కొంతమంది, కొందరేమో వీళ్ళపైన వీళ్ళు దేశంలో నలుమూలల్లో కూడా వీళ్ళకున్న వేట జీవితము, పశువును ఆధారపడి జీవించిన కనుక వ్యవసాయం చేసుకుంటూ, తర్వాత తోలుతోటి అనేక వృత్తులకు మూలకారకులై జీవించిన కనుక ఆ హిందూ మతంలోని రాజులు వీళ్ళను ఓర్వలేక వీళ్ళను అన్ని వృత్తులతోటి వీళ్ళని వ్యతిరేకం చేసి వీళ్ళను అంటరాని వారుగా చూసి ఈ విధంగా ఇబ్బంది పాలు చేసినందుకు తరతరాలుగా నేటికి కూడా మనం ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం కనుక ఇప్పటికి కూడా పౌరుషంగానే మనము కనబడుతుంటాం. ఏమి లేకున్నా మాదిగోడు ఇట్లా మాట్లాడతాడని ఇప్పటికి కూడా మన మీద ఉంది. అది ఊక రాలే. ఒకప్పుడు మహారాజులాగా బతికినము వాస్తవం అది. సింధులోయ నాగరికతలో తోలు లేని అవసరాల వృత్తి లేదు, తోలు లేని కుమ్మరోళ్ళ కుండ లేదు, తోలు లేని బంగారు నగలు లేవు, తోలు లేని కళ్ళు రవాణా చేసే ఈడుగోళ్ళ వృత్తి లేదు, తోలు లేని అరిగిల మీద నదులు దాటే తెలుగోళ్ళ పడవ వృత్తి లేదు. ఈ విధంగా ప్రతి దగ్గర మన తోలు సంబంధించినటువంటి అంశం మన చరిత్రలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది, అక్కడక్కడ కనబడుతున్నది. అంటే తోలు విప్లవం మొట్టమొదటిసారిగా మానవుడు, తెలివైన మానవుడు పశువులను మచ్చిక చేసుకున్నాడు. పశువు తోలుతోటి రకరకాల వృత్తులను డెవలప్ చేసిండు. వృత్తుల ద్వారా గ్రామం మొత్తం మంచిగా బతికినటువంటి నాగరికత సింధులోయ నాగరికత. నిన్ననే హైదరాబాద్లో ఒక సైన్స్ ఫేర్లో, సోషల్ ఫేర్లో కూడా నేను పాల్గొన్నా. సింధులోయ నాగరికత ఒకవైపు ఉంది, వేదిక నాగరికత అని ఒకవైపు పిల్లలతో మాట్లాడించడం జరిగింది. ఒక పటాలు పెట్టి చిత్రపటాల ద్వారా సింధులోయ నాగరికత దాదాపు 7,000 సంవత్సరాలు, దాదాపు 3,000 సంవత్సరాల మధ్యన జరిగిందని ప్రభుత్వము పురావస్తు శాఖ ద్వారా తవ్వకాల్లో బయటపడే అంశం కూడా మన పిల్లలు చదువుతున్నారు. నిన్న కూడా చూసినాను నేను. కలెక్టర్ కావాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ల కాంపిటీషన్లో కూడా ఈ సిలబస్ ఇప్పటికి ఉంది. తెలియదంతా మన మాదిగలకే.
మన మాదిగలకి ఇప్పటికి కూడా మాదిగల గొప్పదనం తెలవదు. ఎందుకు ఇట్లా మాదిగలు ఇంతమంది జనాభా ఉన్నారు. ఎక్కువ నదీ తీరంలో మాదిగలు ఉంటారు. కృష్ణా నది, తుంగభద్ర నదీ తీరంలో మామనార్ జిల్లా ఉంది గనక మాదిగలు ఎక్కువ జిల్లా అనే ఒకటి పేరు కూడా మనకుంది. జిల్లా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలు ఎక్కువ జిల్లా అనే పేరు మహబూబ్‌నగర్ జిల్లాకు ఉంది. అది ఉట్టిగా రాదు. గతంలో మనము తరతరాలుగా మాదిగలు ఎక్కువ జీవించినారు గనక మాదిగల మూల పురుషులుగా ఉన్నారు గనక పురాణాల్లో కూడా మాదిగలదే ఉంది. ఇటువంటి గొప్పరైన మాదిగలు భూస్థాపితమై అంటరానివాలై బాధపడుతున్న తరంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రారాజులు అంతరించిపోయిన కాలంలో అంబేద్కర్ రాసిన 10 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ మన ఉన్నత చదువులు గాని, ఉద్యోగాలు గాని తగినంత అందలేదు. కొద్దిమంది మాత్రమే ఎస్సీ ఉపకులాలు, కొంతమంది మాలలు మాత్రమే ఉపయోగించుకొని వాళ్ళే రాజకీయ నాయకులు, ఓళ్ళే ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్లు, ఓళ్ళే రకరకాల అధికారులయ్యి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు భూములను కూడా ఎస్సీల పేరు మీద భూములను, ఎస్సీల పేరు మీద ఉపాధి లోన్లు తీసుకొని వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. కేవలం ఓటర్లుగా మాత్రమే మాదిగలు ఉన్నారు. ఈ పరిస్థితిలో గత 30 సంవత్సరాల క్రితము ఆదిజాంబ అరుంధతి సంఘం అనేది ప్రతి సంవత్సరం సీఎంని పిలిపించి డప్పులతో ఆడుకుంటూ, పాడుకుంటూ సంవత్సరానికి ఒకసారి పోరాటం చేసేది. ఈ విధంగా చేస్తే సరిపోదని చెప్పి ఎంఆర్‌పీఎస్ అనే ఒక మహా వ్యవస్థ పుట్టింది. ఆ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థ చేసిన ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. కమ్యూనిస్టులు చేసిండ్రు ఆర్థిక విధానాల మీద పోరాటాలు. కానీ కేవలం కులం కొరకు, కులం రిజర్వేషన్ కొరకు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎక్కడ గ్యాప్ లేకుండా చేసినటువంటి పోరాటం ఏ చరిత్ర లేదు. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది 200 సంవత్సరాలు. కానీ మధ్యలో గ్యాప్ జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమాలు పోరాటం చేసినవి. రష్యాలో వాళ్ళకు కార్మిక దినోత్సవము, మేడే జరిగింది కూడా అదే కారణం. అందులో పాల్గొన్నోళ్ళు కూడా తోలు తగ్గినప్పుడు మొట్టమొదటి ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు తోలు ఫ్యాక్టరీలో జరిగినటువంటి పోరాటమే ఇది. మీరు చరిత్ర చదవండి. తోలు ఫ్యాక్టరీ కార్మికులు పోరాటం చేసినటువంటి ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళ రక్తంతోటి తడిసినటువంటి రోజే మే డే. ఇప్పటికి కూడా మనకుంది చరిత్ర. అంటే ఏ కమ్యూనిస్టుయిజంలో కానీ, ఏ నాగరికతలో కానీ తోలు సంబంధించిన మాదిగల చరిత్ర ఉంది. మన చరిత్ర గొప్పది అనుకనే మన వాళ్ళు ఇప్పటికి పౌరుషంగా మాట్లాడుతున్నారు. ఏమి లేకుండా ఇట్లా మాట్లాడతారని మనల్ని ఓర్వలేని పరిస్థితి కూడా ఇతర కులాల్లో ఉంది. కానీ మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో, మారుతున్న నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ పరిస్థితుల్లో మనం వెనుకబడిపోయింది. తోలుతో ఇప్పుడు కొత్తగా లేటెస్టు లీడ్ క్యాప్ ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొత్త పర్సులు, కొత్త బ్యాగులు, కొత్త బెల్టులు తయారు చేసి మన వాళ్ళు ఉపాధి కల్పన చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా లీడ్ క్యాప్ అంతరించిపోయింది. లీడ్ క్యాప్ ఆస్తులు మనవి, లీడ్ క్యాప్ డబ్బాలు అక్కడక్కడ మనకు కనబడతాయి. మన ఆస్తులు మనల్ని కాపాడుకోలేకపోతున్నాం. అది కూడా ఆర్థికంగా మన మాదిగోలు బతకడానికి ముఖ్యమైన వృత్తి. ఆ వృత్తి కూడా మన ప్రపంచంలో ముఖ్యమైన వృత్తిని మనం వదులుకున్నాం. కేవలం చదువెంత ముఖ్యమో మనం బతకడానికి కూడా ఆర్థిక వృత్తి కూడా అంత ముఖ్యం. దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు మాదిగలు ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా చేసిన చరిత్ర కనుకనే భారతదేశంలో యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పటికి కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. సుదీర్ఘంగా పోరాటం ఏది అని మొన్న క్వశ్చన్లు వస్తున్నాయి. గ్రూప్ 1లో వచ్చింది, యూపీఎస్సీలో వచ్చింది. చాలామంది కలెక్టర్లు కావాలంటే ఈ చరిత్ర చదువుతున్నారు. చరిత్ర ఒక రకంగా మాదిగలది. నేను గూగుల్లో సెర్చ్ చేసిన 17 రాష్ట్రాల్లో మాదిగ పేరు మీద కులాలు ఉన్నాయి. అది కాకుండా అరుంధతి, జాంబవ, మాదిగ్గు రకరకాల పేర్ల మీద కూడా కులాలు ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా భారతదేశంలో మాదిగ పేరు ఇప్పటికి ఉంది. కేవలం మామూలు మాత్రమే కాదు, భూమి ఇంతకుముందు కృష్ణ గారు, బోరు కృష్ణ పగిడ్యాల గారు చెప్పినట్లు మాదిగలు ఏ ఊర్లో పోయినా ఉంటారు. అందుకే ఎంఆర్‌పీఎస్ ఏమి లేకున్నా కూడా ఆయా ఊర్లో పోయి మాదిగేర్లో మాట్లాడితే ఇంటింటికి ఇంత అన్నం వేసి ఆ ఎంఆర్‌పీఎస్ నాయకునికి ఆదరించడం వల్ల ఎంతోమంది ఎంఆర్‌పీఎస్ నాయకులు పనిచేయడం వల్ల ఈ విధంగా ఎంఆర్‌పీఎస్ పోరాటం సుదీర్ఘంగా 30 ఏళ్ళు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి విరామం లేకుండా, గ్యాప్ లేకుండా జరిగింది. ఇది ప్రపంచ చరిత్ర. ఏ ఉద్యమం కూడా మనతో ఇంతవరకు పోటీ పడలేదు. అంటే మాదిగోళ్ళ యొక్క పోరాట చరిత్ర అంత బలమైంది, అంత విలువైంది, అంత చరిత్రాత్మకమైంది, అంత పురాతనలో కూడా మనకు ఒక నిక్షిప్తమైనటువంటి చరిత్ర దాగి ఉంది. ఇటువంటి మాదిగలము ఈరోజు
మన జాతిలో అమరులైనటువంటి అమరవీరులు మన మాదిగ బిడ్డలు అసూలు కోల్పోయినందుకు వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ ప్రాణాలను తిరిగి తేలేము. భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు బిడ్డల కోసం, మన జాతి ముందు తర్వాత బాగుపడాలని ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాటంలో అసూలోసిండ్రు. వాళ్ళందరూ గూడా వాళ్ళందరికీ గూడా మన జాతి రుణపడి ఉంది. వాళ్ళ కుటుంబాలకు గూడా మనము రుణపడి ఉంటాం. దయచేసి మాదిగలందరూ గూడా ఇప్పుడొచ్చినోళ్ళంతా మనం గొప్పోళ్ళం. ఎందుకంటే రాని వాళ్ళు గూడా అప్పుడప్పుడు కొన్ని పనులు చేస్తారు. కొన్ని మీటింగ్‌లకు అటెండ్ అయితారు. మనం చేయాల్సింది ఒకటే. మనకు సిద్ధాంతాలు ఏమైనా ఉండని, మనకు రాజకీయ పార్టీలు ఏమైనా ఉండని, మనకు సంఘాలు ఎన్నైనా ఉండని, మనం ఏ ఉద్యోగం చేయని, ఏ నిరుద్యోగుడైనా గానీ, ఏ పని చేయని, అందరం మాదిగోళ్ళ మీటింగ్ జరుగుతుందంటే, అందరం మాదిగోళ్ళ జాతరలాగా మనం కదలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదిగ జనాభా గొప్పది, మాదిగ చరిత్ర గొప్పది. మాదిగ మాదిగోళ్ళు ఏ ఊర్లో చూసినా మాదిగోళ్ళ ఇండ్లు ఎక్కువుంటాయి. ఇప్పటికి గూడా. అంటే ఎంతమంది ఎన్ని మతాలొచ్చి మనల్ని వాళ్ళను కన్వర్షన్ చేసుకున్నా, క్రైస్తవులొచ్చి మాదిగలను అంటరానోళ్ళని వాళ్ళని మతం మార్చినా, ముస్లింలొచ్చి నవాబుల కాలంలో బలవంతాన మతాలు మార్చినా, ఇప్పటికి మాదిగోళ్ళ ఇండ్లు ఎక్కువున్నామంటే, మనం చిన్న చిన్న జాతా, చిన్న జనాభా జాతా, మన కంటికి కనబడుతున్న నేటి పరిస్థితిని కూడా చూస్తే, కండ్ల ముందర కనబడుతున్న జాతిని చూస్తే, మనకేదో పెద్ద చరిత్ర ఉందనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ విధంగా మనలోన ఉన్నటువంటి అనైక్యతను, మనలో ఉన్నటువంటి అవగాహన లోపాన్ని ఆసరా చేసుకొని, మన ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఓటును కూడా మనము అప్పుడప్పుడు మనం అవగాహన లేకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు మన యొక్క ఎక్కడికక్కడ తెలిసినటువంటి నాయకులు, అవగాహన ఉన్న నాయకులు మన జాతికి అప్పుడప్పుడు మాదిగేరిలో కూర్చొని మాదిగలతో మాట్లాడి, వాళ్ళ స్థితిగతులను పరామర్శించి, వాళ్ళతో కలిసిపోయి చేస్తేనే మనము ముందు ముందు భవిష్యత్తులో మన జాతి ముందుకు పోయే అవసరం ఉంటది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడే చెప్పిన మన బోరు కృష్ణ గారు చెప్పినట్లు రెడ్లు ఏ పార్టీలో ఉన్నా అవసరం ఉంటే ఏకమైతారని ఈరోజు ఉదయమే మనకు తెలిసింది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి చరిత్రలో వాళ్ళకి. రేవంత్ రెడ్డి కలుస్తాడు, డీకే అరుణ కలుస్తది. పోటీ చేసేటప్పుడు తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. కానీ మనవోళ్ళు మాత్రం నా పార్టీ వేరు, నా సంఘం వేరు, నా సిద్ధాంతం వేరు అని అనుకుంటారు. దానివల్ల మనకు పెద్ద కులము, పెద్ద జాతి, ప్రపంచ చరిత్ర గల జాతి, భూస్థాపితమైనటువంటి మన చరిత్రను బయటకు తీసి, ప్రపంచంలో పేరెన్నికగల ఎంఆర్‌పీఎస్ మాదిగ వద్దని, వర్గీకరణ వద్దని మనం ముందుకు తీసుకొస్తూ, మన మాదిగలందరం ఏకమైతే, ఆర్థికంగా మనము తోలు విప్లవాన్ని మొట్టమొదటిగా అన్ని కులాలకు మనమే తోలు విప్లవం. అప్పుడు చదువు లేదు. అప్పుడు ఎలాంటి అవగాహన లేదు. ప్రభుత్వాలు లేవు. మనదే సస్యశ్యామలంగా ఎలాంటి కొట్లాట లేకుండా, యుద్ధాలు లేకుండా శాంతియుతంగా బతికినటువంటి చరిత్ర మనకు కనబడుతున్నది. ఎప్పుడైతే ఆర్యులొచ్చినా అప్పుడే యుద్ధాలు జరిగినాయి. అంతకుముందు యుద్ధాలు లేవు. తర్వాత నవాబులొచ్చిర్రు, యుద్ధాలు జరిగినాయి. క్రైస్తవులొచ్చిండ్రు, వ్యాపారులు సామ్రాజ్యం అని. వాళ్ళు కూడా కొంత పోరాటాలు చేసి రాజులకు పెట్టి యుద్ధాలు చేసిండ్రు. బయలు అయింది మాత్రం మన పేద తరగతి, మన కులం అనేది తెలవదు, కులతత్వం తెలవదు, మతాలు తెలవని మాదిగలే ఎక్కువ నష్టపోయినా అని చెప్పి ఇప్పటికి కనబడుతున్న మాదిగల పెద్ద జనాభా ఇప్పటికి కనబడుతున్న చరిత్ర మనకు నిజమైన సాక్ష్యంగా మనకు కనబడుతుంది. ఈ విధంగా మనము పురాణాల పరంగా చూస్తే కూడా ప్రతి పెళ్లి చేసుకుంటోళ్ళు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. పురాణాల ప్రకారం కూడా మనం రాయని పురాణాలు 18 అష్టాంగాలు గాని, 4 వేదాలు గాని, దీంట్లో ఏదైనా రామాయణంలో గాని, భాగవతంలో గాని, మహాభారతంలో గాని జాంబవంతుని చరిత్ర ఉంది. మనం రాయలే. రాసినోళ్ళు ఆర్యులైనా, బ్రాహ్మణులైనా మన చరిత్ర ఎందుకుందంటే ఒకప్పుడు మనం పెద్దరికం ఉంది గనక ఏ పంచాయతీ లేకపోతే మాదిగోళ్ళ వీళ్ళని పంచాయతీ అంటారు. ఇప్పటికి కూడా. అంటే మనకు ఆ కాలంలో కూడా మనం పెద్దోళ్ళం గనక బాపనోళ్ళు మన యొక్క అది సున్నం కుండి ఉంది కదా! వాళ్ళ యొక్క జంధ్యానికి సున్నము చేసుకొని పోయేటటువంటి ఆచారం కూడా మనకున్నది. అది ఇప్పుడు అంతరించిపోయింది. అంటే పురాణాల ప్రకారం మనకు చరిత్ర ఉంది. పురావస్తు శాఖ ప్రకారం మనకు చరిత్ర ఉంది. జనాభా లెక్కల ప్రకారం మనకు సజీవ సాక్ష్యం ఉంది. పోరాటంలో కూడా మనము ఏ పోరాటం ఏ కులం చేయనంత పోరాటం మనం చేసినాం గనక అది కూడా సజీవ సాక్ష్యం ఉంది, విజయం ఉంది. కనుక ఇంత పెద్ద కులము, ఇంత పెద్ద చరిత్రమైన కులము, ఇంత అన్ని కులాలకు బాటలు చూపించినట్టు కులము, అన్ని వృత్తులను అభివృద్ధి చేసినటువంటి ఈ కులం తోలుతోర చేసిన కులము ఈనాడు వెనకబడడానికి కారణము మారుతున్న ప్రపంచంలో, మారుతున్న సాంకేతికతలో ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 18 కులాలకు ప్రధానమంత్రి ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్లు వచ్చినాయి ఇప్పుడే. మొన్ననే 1000 కోట్లుల్లా మనది పెద్ద కులం అని మనం అనుకుంటున్నప్పుడు మనకు లిడ్ క్యాపే లేదు. మనం అందుట్లో లిడ్ క్యాప్ గురించి ఉంది. తోలు వృత్తి కార్మికులకు ట్రైనింగ్ ఉంది. కమ్మరోళ్ళకుంది, కుమ్మరోళ్ళకుంది, సాకలోళ్ళకుంది, మంగలోళ్ళకుంది. అనుకోకుండా నాకు అవకాశం వచ్చిందనక
ఆ ట్రైనింగ్‌లో కూడా నేను పాల్గొన్నా. సాకులోళ్ళకు గాని, మంగలోళ్ళకు. అంటే వాళ్ళు మారుతున్నారు. బట్టలు బండల మీద ఉతుక్కోకుండా మనకి ఇవి ఇస్తున్నారు. వాషింగ్ మెషిన్‌లు ఇస్తున్నారు వాళ్ళకి గవర్నమెంట్. సాకులోళ్ళకు, మంగలోళ్ళకు కూడా లేటెస్ట్ వృత్తులు ఇస్తున్నారు. అయితే మనము కూడా మనం బతకాలి గదా! మన వృత్తిని కూడా బతికించుకోవాలి గదా! దాన్ని వదులుకున్నాము. ఒక రకంగా ఉద్యోగాలు చేయాలా, ఒక రకంగా ఉపాధి పొందాలా, ఒక రకంగా తోలుని కూడా వదలకూడదు. ప్రపంచాల తోలు కంటే మించిన పెద్ద చరిత్ర లేదు. ప్రపంచంలో తోలుతో పోరాటం చేసిన కమ్యూనిస్టు పోరాటం లేదు. తోలుకు సంబంధించిన కులంలో పుట్టిన మన జాతి కంటే గొప్పది ఏది లేదు. కనుక దయచేసి మరి అందరూ కూడా మాదిగలుగా మనందరం గర్విద్దాం. మాదిగల అమరవీరులకు స్మరించుకుందాం. భవిష్యత్తులో ఏ సంఘమైనా, ఏ పోరాటమైనా ముందుండి మనం నడిపిద్దామని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు ఏ ఎంఆర్‌పీఎస్ సీనియర్ లీడరు, టీఎంఆర్‌పీఎస్ గౌరవ అధ్యక్షుడు బోయపల్లి నరసింహులు మాదిగ, అదేవిధంగా టీఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిరుసనాల బాలరాజు మాదిగ, నాతో పాటు ఉమ్మడి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు 2 జిల్లాల్లో విరామం లేకుండా వృత్తిని ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా ప్రవృత్తిగా కులం కొరకు పోరాటం చేస్తున్న మన బోరు కృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా నాతో పాటు కోడిపర్తి రాములు, మన విద్యావతి మేడం గారు, అదేవిధంగా మన జయన్న గారు, తర్వాత ఇలా ఇట్లా రవికుమార్ గారు ఇప్పుడే పోయినరు. బొక్కిరాములు, తర్వాత శ్రీరాములు, వీళ్ళందరం కూడా ఆధ్వర్యంలో మనము ఇప్పుడే జగ్జీరాం విగ్రహం దగ్గర మనం జగ్జీరాం సర్కిల్‌లో మనం నివాళులు అర్పించుకున్నాము. ఈ విధంగా ప్రతి దగ్గర, ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో ఏ మాదిగ పోరాటం చేసినా, ఏ సంఘం మీటింగ్ పెట్టినా అందరం కలిసిమెలిసి ఇక ముందు అందరం కూడా ఆ విధంగా కలిసిమెలిసి మన సమైక్యతను చాటుదామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.